నమస్తే అండి, తెలుగు వంటలు స్వాగతం. ఈరోజు మనం పన్నీర్ బటర్ మసాలా చేసుకుందామండి. అది ఎలా చేయాలో చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాం అండి. పైన ఒక బౌల్ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనం బటర్ వేసుకుంటున్నాం అండి. ఇందులో బటర్ వేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇందులో మనం బటర్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు పన్నీర్ అనేది ఇందులో మనం చిన్న లైట్ బ్రౌన్ కలర్ వేసుకోవాలండి. పన్నీర్ ముక్కలు కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ మనం బటర్ వేస్తాం కదా, అందులో మనం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనం అది ఫ్రై చేసుకోవాలి, వేపుకోవాలండి. ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు మనం తీసేసుకుందాం వేరే దాంట్లో. ఇప్పుడు వేరే బౌల్ తీసుకున్నాం కదండి, అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ మనం కొంచెం ఇందులో మనం కాజు వేసుకోవాలి. ఇందులో కొంచెం మనం లవంగ మొగ్గలు ఒక 3, దాల్చిన చెక్క 2, యాలకులు ఒక 2 వేసుకోవాలండి. అలా కొద్దిగా గసగసాలు కూడా మనం వేసుకోవాలి. మనం ఒక 2 ఉల్లిపాయలు, 2 ఆనియన్స్, 2 టమాటాస్ మళ్ళీ ముక్కలుగా వేసుకొని మనం వేసుకోవాలండి. ఇందులో ఈ ఆనియన్స్ బాగా వేగనివ్వనండి. ఇందులో మనం 2 ముందు కట్ చేసుకున్న టమాటో ఉంది కదా, టమాటో వేసుకోవాలి. టమాటా వేగినంత వరకు వేపుకోవాలండి. ఆ వేపులు కొంచెం చల్లబడిన తర్వాత మనం ఇవన్నీ మిక్సీ వేసుకోవాలి. ఫ్రెండ్స్, పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో మా ఛానల్లో ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్ ఎలా చేయాలని. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోద్దు. ఇంకా ముందు మరిన్ని మంచి మంచి వంటలు మేము ముందుకు వస్తాం. ఇది పన్నీర్ బటర్ మసాలా. ఇప్పుడు ఆనియన్స్ టమాటాని ఎగిపోయి కదండి. ఇప్పుడు మనం ఇది ఆపేసుకొని కొంచెం చల్లబడినాక ఇది మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవన్నీ వేపుకున్నాం కదండి, ఇవన్నీ మనం మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి మనం ఫస్ట్. ఇందులో
అలాగే 2 స్పూన్స్ బటర్ వేసుకోవాలి. ఇందులో కొంచెం మనం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట అని పేలే విధంగా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. స్పూన్ ధనియాల పొడి వేయాలి. కొంచెం జీరా పొడి వేసుకోవాలి కొద్దిగా స్పూన్లు. సాల్ట్ వేసుకోండి. అలా కొంచెం కారం కూడా వేసుకోవాలి. స్పూన్ కారం చూసుకోండి. సాల్ట్ మనం తగినంత వేసుకోండి. కారం కూడా చూసుకోండి. దీనికన్నా బటర్ మసాలా అనేది ఎక్కువ కారం కూడా అవసరం లేదు పన్నీర్ బటర్ మసాలాకి. ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి కొద్దిగా. కొంచెం వాటర్ వేసుకోండి. మనం ముందుగా మిక్సీ చేసుకుని ఉన్నాం కదండి, ఆ పేస్ట్ వేసుకోవాలి. ఈ పన్నీర్ బటర్ మసాలా ఇదే చూసుకోండి. ఇప్పుడు మీరు కొంచెం సాల్ట్ ఉంటే వేసుకొని లేదు సరిపో. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇది కొంచెం బాగా మరగనివ్వండి. ఇదంతా కొంచెం బాగా మరిగినగా చిక్కగా అయ్యే విధంగా చూసుకోండి. మొత్తం దగ్గర చిక్కగా అయ్యే విధంగా చూడండి. చూసుకుని ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం సాల్ట్ సరిపోయిందా చూసుకోండి. కారం అనేది ఎక్కువ లేకుండా పర్లేదు బటర్ మసాలాకి. కావాల్సిన కొంచెం వేసుకోండి. కొంచెం చిక్క దగ్గర పడింది కదండి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకొని పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి అందులో వేసుకోవాలి. అంటే మన రెస్టారెంట్ స్టైల్ ఉందండి పన్నీర్ అనేది బటర్ మసాలా. సూపర్ ఉంది స్మెల్ అయితే. పైన ఇప్పుడు కొత్తిమీర వేసుకొని చల్లుకోండి. మన పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. ఇంకా ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆపేసుకుందాం.
ఫ్రెండ్స్ మన పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. ఇంకా మనం తిందామండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా చేయాలో మా ఛానల్ ఉంది చూడండి ఫ్రెండ్స్. పన్నీర్ బటర్ మసాలా అనేది అందరికీ థ్యాంక్ యూ, బాయ్ అండి.